మంచిర్యాల డిపో నుంచి మేడారం మహాజాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేడారం బస్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఆర్టీసీ ఆర్ సోలేమన్ రాజు ప్రారంభించారు. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి మంచిర్యాల డిపో నుంచి 5 పాయింట్లలో 445 బస్సులను నడపడానికి ఏర్పాటు చేశామని ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడారం జాతరకు 20 నుంచి 30 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ సర్కార్ 70 కోట్లను కేటాయించిందని చెప్పారు. మహాలక్ష్మి పథకం మేడారం జాతరలోనూ కొనసాగుతోందని తెలిపారు. మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి ఈ 5 పాయింట్ల నుంచి ఈ ఆదిలాబాద్ రీజియన్ ఏరియా నుంచి మహాజాతరకి బస్సెస్ నడపడానికి మేము ప్లాన్ చేశాము. సో మొత్తము 365 బస్సులు రెగ్యులర్గా తిరిగే విధంగా ఆపరేట్ చేశాము. తర్వాత పీక్ డేస్లో మరి ఇంక ఎక్స్ట్రా బస్సెస్ 80 బస్సులు కూడా ఎక్స్ట్రా కూడా పీక్ డేస్లో ఆపరేట్ చేశాము. సో తప్పకుండా మేము అన్ని ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ మాతోటి సహకరించి మరి ఆ మేడారం ఆ బస్సుల్లో ప్రయాణించి మరి అమ్మవార్ల దీవెనలు పొందాలని కోరుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సందర్భంగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 70% భక్తులు అక్కడికి పోయి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈసారి వాళ్ళ అంచనా ప్రకారం 4 కోట్ల వరకు 4 నుంచి 5 కోట్ల జనం వస్తారని అంచనా చేసింది. దానికి ప్రభుత్వం సిద్ధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు సమ్మక్క సారలమ్మ జాతరకు నడపమని చెప్పడం జరిగింది. ఈ బస్సులలో కూడా